మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందనుంది. త్వరలో 2029 నుంచి జరగబోయేటువంటి ఎన్నికల్లో మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ అవకాశాలు కూడా రానున్నాయి. దీనికి అన్ని పార్టీలు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు రిజర్వేషన్లు లేకున్నా కానీ ప్రజాప్రతినిధులుగా అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 33% రిజర్వేషన్తో ఇక చాలా ఈజీ అవకాశం అని కూడా అంతా కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చాలా వరకు మహిళలు ఉన్నారు. ఇప్పటికే కార్పొరేటర్గా ఉన్నటువంటి మహిళ ఏం చెప్తారు మొత్తం మీద అంతా కూడా దేశవ్యాప్తంగా ఇవాళంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు పాస్ కాబోతుంది. ఏం చెప్తారు? నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మహిళలు ఎప్పటి నుంచో కలగన్నారు. ఈరోజు మహిళా సాధికారత సాధించాలి అని అంటే మహిళా రిజర్వేషన్ అన్నది ముఖ్యం. ఎందుకంటే చట్టసభల్లో కనుక 33% రిజర్వేషన్ ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరుగుతుంది. కాబట్టి మరి అప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకి కోసం మహిళలకు కావాల్సిన ఏవైతే మహిళలే చెప్పగలుగుతారు. అప్పుడే ఎప్పుడైనా ఏదైనా ఎన్నో ఉపన్యాసాలలో చూస్తాం, ప్రసంగాలలో చూస్తూ ఉంటాము, మహిళకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాము అంటున్నారు. కానీ అది మాత్రము జరగట్లేదు. ఇప్పుడు కూడా ఇంకా అది ఆమోదించేంత వరకు కూడా మనకి అవుతుందా కాదా? ఎందుకంటే 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మద్దతు తెలిపింది. కానీ 2024లో ఆమోదం తెలపలేదు. తర్వాత వచ్చే ఎలక్షన్స్లలో మేము మహిళా బిల్లును మేము పెడతామని బీజేపీ గవర్నమెంట్ చెప్పింది. అంటే ఎప్పుడు ఉంది. కానీ ఇప్పుడు కూడా దీని మీద కూడా ఎన్నో సంశయాలు. అసలు ఇది ఆమోదం తెలుపదా? ఎందుకంటే ఈరోజు డీలిమిటేషన్ అనే ప్రక్రియ కూడా ఒకటి ఉన్నది. దీనికి ముడిపెడుతున్నారు ఈరోజు డీలిమిటేషన్ ప్రక్రియకి మరియు మహిళా బిల్లుకి. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక బిల్లును తీసుకొచ్చినప్పుడు విడివిడిగా జరగాలి. అందరూ ముందు ఒక బిల్లును మనం తీసుకొచ్చినప్పుడు మనం విపక్షాలతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ బిల్లు వల్ల ఉపయోగాలు ఏంటియో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తర్వాత సెన్సెక్స్ అన్నిటికంటే ముఖ్యంగా జనాభా గణన జరిగినాక జరగాలి. కానీ ఈరోజు చెప్పుతున్నది ఏంటంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో కూడా 2011 ప్రకారం తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కానీ 2026లో జనాభా ఎంత పెరిగిందండి? ఈరోజు అది తీసుకోవాలి కదా. ముందు చేయాల్సింది సెన్సెక్స్. కానీ ఆ సెన్సెక్స్ని చేస్తామని ఫస్ట్ మహిళా బిల్లును పెట్టినప్పుడైనా డీలిమిటేషన్ ప్రక్రియ పెట్టినప్పుడైనా సెన్సెక్స్ని తీసుకుంటామని చెప్పిండు. కానీ అది ఇప్పుడు చేయట్లేదు. 2011 మేము బేస్ చేసుకుంటామని చెప్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 2011లో చేసింది ఎప్పుడుదండి? అది 2003లో కావచ్చు. 2003లో 2008లో చేసిందని 2011 అంటే అప్పటి జనాభా ఇప్పటి జనాభా మన జనాభా 130 కోట్ల జనాభా పోయింది. 100 కోట్ల జనాభా నుంచి మరి 30 కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం ఏది? మరి అది తీసుకుంటే ఇట్లా ఇంకొకటి డీలిమిటేషన్ ప్రక్రియలో ఇంకొకటి కూడా తేడా ఉన్నది. ఎందుకంటే జనాభా స్థిరత్వం కోసము జనాభా నియంత్రణ కోసము దక్షిణాది రాష్ట్రాలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనాభా నియంత్రణనేమో దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి, ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు. మరి వాటికి చేసుకుంటే ఈరోజు ఎవరికి ఎక్కువ సీట్లు పెరుగుతాయండి? ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. అంటే ఈ ఢిల్లీ పీఠం మీద నిర్ణయం తీసుకునే అధికారం దక్షిణాది రాష్ట్రాలకు లేదు కదా. నిజంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలదే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నది. ఈరోజు చూసుకుంటే జీఎస్టీ కట్టేది ఎవరిది? జీడిపి గ్రోత్లో ఎవరిది ఉన్నది? మన 4 రాష్ట్రాలది, మన 5 రాష్ట్రాలదే ఉన్నది ఈరోజు. కానీ ఇది 5 రాష్ట్రాలకి ఈరోజు మీరు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారం కనుక మీరు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారం జరిగిన అన్యాయమే. 50% సీట్లు పెంచుతామన్నా కూడా అన్యాయమే జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా తీసుకున్నా కూడా అన్యాయమే జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే విపక్షాల అభిప్రాయం తీసుకోవాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఏది జరిగినా పారదర్శకంగా జరిగినప్పుడే దానికి మరి సమగ్రంగా జరిగినప్పుడే కానీ అది కరెక్ట్గా అవుతుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. ఎవరైనా ఈరోజు ఏ గవర్నమెంట్లో అయినా విపక్షాలు ఉన్న వాళ్ళైతే ఈరోజు కాంగ్రెస్లో ఉన్న నేనైతేంది ఎవరైతే కానీ మేము హర్షిస్తామో ఆమోదిస్తాము. కానీ మీరు చేసే ప్రక్రియ కరెక్ట్ లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు మనం ఎవరైతే ప్రతులు వాళ్ళకి ఇచ్చిందంట ఏది దీని గురించి అమెండ్మెంట్ ఇచ్చినప్పుడు, ఈ చట్టం గురించి ఇచ్చినప్పుడు అందులో 50% రిజర్వేషన్ లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి ఏ బేస్ మీద ఇస్తున్నారు? ఈరోజు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఏ చట్టాన్ని అమలు చేసినా కూడా అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి అయితే ముడిపెట్టద్దు. నేను చెప్పేది ఏంటంటే మీ మహిళా చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు 33% తీసుకొచ్చినప్పుడు దాన్ని స్పెషల్గా ఆమోదించండి. అంతేగాని డీలిమిటేషన్కి దీనికి లింక్ పెట్టి
బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఏం చేయాలనుకుంటుందంటే ఈ బిల్లుతో పాటు ముడిపెట్టి ఆ బిల్లుని నేను ఆమోదం చెప్పాలంటే ఎక్కడ ఉందండి పారదర్శకత? స్త్రీల మీద ఎక్కడ గౌరవం ఉన్నదండి? స్త్రీ చట్టాన్ని తీసుకొస్తామని ఎక్కడ అంటున్నది? ఇక్కడ తీసుకొస్తామని పైకేమో తీసుకొస్తామని చెప్తున్నది, లోపడేమో ఇట్లాంటి ప్రవర్తిస్తున్నది. ఎవరు ఏ పార్టీ వ్యతిరేకం కాదండి, స్త్రీలకు ఏ పార్టీ వ్యతిరేకంగా ఉండదు. స్త్రీ చట్టాన్ని తీసుకొస్తున్నామంటే ఏ పార్టీ వ్యతిరేకించదు. కానీ ఈరోజు డీలిమిటేషన్కి యాడ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ చట్టంతో పాటు ఈ చట్టాన్ని తీసుకొస్తాం అనేసరికి వ్యతిరేకిస్తున్నారు. అది గమనించాలి. ఈరోజు ఎవరైనా ప్రజలైనా సరే ఏందమ్మా ఈ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఆ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఈరోజు నువ్వు సపరేట్గా ఏ చట్టమైనా, ఇప్పుడు ఈ చట్టం అంటే మహిళా చట్టం అంటే మహిళా చట్టమే సపరేట్గా చెప్పండి, డీలిమిటేషన్ అంటే డీలిమిటేషన్ సపరేట్గా వాళ్ళకి పంపించండి, ఆ రోజు ఆమోదం తెలపండి. ఈరోజు లోక్సభలనైనా రాజ్యసభలనైనా దేంట్లోనైనా అట్లా ఆమోదం తెలపండి. ఈరోజు దీని ప్రకారం కనుక మనం వాళ్ళు అనుకున్న ప్రకారం కనుక చేస్తే మన దక్షిణాది రాష్ట్రాలకు పెరిగేదానికంటే క్షీణతను ఎక్కువ ఉంటుంది. పర్సెంటేజ్ ప్రకారం మనం చూస్తే క్షీణత ఎక్కువగా ఉంది, మనకే ఉంది. అంటే మనము ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రిని నిర్ణయం చేసే అధికారము మనకు కోల్పోతాము. ఈ రోజైనా మనకు న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈరోజు పోరాడుతున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. కానీ దీన్ని స్త్రీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి, మహిళా చట్టాన్ని అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. మహిళా చట్టానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఈరోజు చెప్పండి, మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో ముందున్నారు. ఇప్పుడు ఆ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రాబోతుంది, ఏమనుకుంటున్నారు? నేను ఒక మామూలు గృహిణినండి. మహిళా చట్టాలు ఇవన్నీ కాదండి, మామూలు స్త్రీకి జరిగే అన్యాయాలు మనం చేసి బిల్లులో చాలా ఆమోదించండి. మామూలుగా మనకి ఇప్పుడు ఢిల్లీకి అవన్నీ కదండి, గృహిణికి ఏం కావాలి? ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి మంచి చదువుకొని తను ఒక పొజిషన్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్ని జరుగుతున్నాయండి. మహిళా బిల్లు అంటే మామూలు గృహిణికి ఏం అర్థమవుతుంది అంటే మహిళకు ఒక ప్రత్యేకత ఉంది అనుకుంటాము. అదేంటో మాకు డీలిమిటేషన్ ఇవన్నీ మాకు తెలియదండి. మహిళా ప్రత్యేకత తను చెప్పినట్టు దక్షిణాది రాష్ట్రాల ప్రకారం మహిళలకి ఎంత ఉన్నత పరిస్థితి ఇవ్వాలో అది ఇవ్వండి. ఫస్ట్ మహిళా చట్టం ఎందుకు వచ్చిందో దాని అమెండ్మెంట్స్ ఏంటో క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పండి, మహిళలకు అర్థమయ్యేట్టు. ఇప్పుడు నేను నా కూతురు పంపించాలండి ఎక్కడికైనా అంటే సెక్యూరిటీ ఏది? అసలు మహిళకి ఏముంది, ఎట్లా సెక్యూరిటీ దేని ద్వారా వస్తుంది? అమెండ్మెంట్స్ అని ఇవ్వండి. ఒక దీంట్లోనే కదండి, ప్రతి ఒక్క దాంట్లో మహిళకి మాత్రం ఛాన్స్ ఇవ్వండి. మేము కోరుకునేది అది. చూడొచ్చు, మొత్తం కూడా మహిళలంతా కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా మొత్తం డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ముడిపెట్టకుండా చూడాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గతంలోనే 2003లోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాం, అది 2024లో ఎందుకు అమలు చేయలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 33% రిజర్వేషన్తో వచ్చే ఎన్నికల్లో కూడా మహిళలు పోటీలోకి దిగబోతున్నారు. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియతో కూడా కొత్తగా నియోజకవర్గాలు పెరగడం, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు రావడం అంతా కూడా మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తుండడం కూడా అంతా కూడా హర్షం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.